నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి మెడికల్ కాలేజీల స్థాపన నిర్వహణ, మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. ఈ సంవత్సరం మే 15 నుంచి రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వటం ప్రారంభించాం. ఇది డిసెంబర్ నెలాఖరు వరకు ఈ జూమ్ మీటింగులు కొనసాగుతాయి. ఆదివారం సెలవు దినాల్లో కూడా ఉంటాయి. జూమ్ లింక్తో పాటు వాట్సాప్ గ్రూపులను కొన్నిటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎప్పటికప్పుడు నీట్ పరీక్ష, ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వారు ఏ కోర్సు చదవాలనే సమాచారం ఇవ్వడానికి నోటిఫికేషన్ దాంట్లో పొందుపరుస్తున్నాం. జూమ్ మీటింగు లింకు, వాట్సాప్ లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు నాకు మెసేజ్ పెడితే జూమ్ లింక్ మీకు పంపిస్తాను వాట్సాప్లో. ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్లు 4 రౌండ్లలో జరుగుతాయి. 1, 2, 3, 4. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అడ్మిషన్లు కూడా 4 రౌండ్లే. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 4 రౌండ్లే, రాష్ట్రాలు కూడా 4 రౌండ్లే. కాలేజీ వాళ్ళు ఒక్క సీటును కూడా నింపుకునే హక్కు లేదు. 4వ రౌండ్ని మాపప్ రౌండ్ అంటారు. మాపప్ రౌండ్ పూర్తయిన తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే స్పెషల్ మాపప్ రౌండ్ అని పెడతారు. అంతేగాని సీట్లు మిగిలిపోయినాయని కాలేజీ వాళ్ళని అమ్ముకోమని మాత్రం ఇవ్వరు. స్పెషల్ మాపప్ రౌండ్లో కూడా సీట్లు నిండలా ఈ సంవత్సరం ఆ మిగిలిన సీట్లు మురిగిపోతాయి, కానీ కాలేజీ వాళ్ళు అమ్మిన సీట్ ఏది కూడా అక్కరకు రాదు. ప్రతి ఒక్క అడ్మిషను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కంప్యూటర్లో మీ యొక్క అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటేనే అది సబబైన సరైన అడ్మిషన్గా పరిగణించబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణలో ఏబిసి అనే కేటగిరీలు ఉన్నాయి. ఏ అంటే ఫ్రీ సీటు, బి అంటే పేమెంటు, మేనేజ్మెంటు, కొనుక్కునే సీటు, సి అంటే ఎన్ఆర్ఐ, ఎక్కువ ఫీజు 15% ఉంటాయి, బిలో 35% ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో మనలాగా ఏబీసీ అని పిలవరు. ఫ్రీగా వచ్చే గవర్నమెంట్ సీట్ని ఫ్రీ సీట్ అంటారు. దాన్నే కాంపిటెంట్ అథారిటీ సిక్యూ అంటారు, కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు. మనకున్న బి కేటగిరీ 30% డబ్బు పెట్టి కొనుక్కునే సీట్ని వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ అని కానీ పేమెంట్ సీట్ అని కానీ పిలుస్తారు. మనం సి అంటుంటాం, అది సి అనరు, వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా అంటారు. మనకి భారతదేశంలో 52 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండరు. ఈ 52 డీమ్డ్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటే ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకుంటేనే ఈ డీమ్డ్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభిస్తాయి. దానికి కూడా రిఫండబుల్ డిపాజిట్ అని డీమ్డ్ యూనివర్సిటీకి 2 లక్షలు పెట్టారు గత సంవత్సరం. అది కట్టిన వారికే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం. డీమ్డ్ యూనివర్సిటీలో ఉండే ఎన్ఆర్ఐ సీట్లకు, రాష్ట్రాలలో ఉండే ఎన్ఆర్ఐ సీట్లకు దరఖాస్తు పెట్టుకునే వారికి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ నేషనల్ మెడికల్ కమిషన్ వారు జారీ చేశారు. ఇంతకుముందు ఈ నిబంధన లేదు. ఇది కొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. గత సంవత్సరం ఈ నిబంధన లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇది కొంచెం కష్టతరమే. వాళ్ళు ఏమంటున్నారు, 7 ఆగస్టు ఉదయం 10 గంటల నుంచి 10 ఆగస్టు 10 గంటల వరకు మీ ఎన్ఆర్ఐ స్టేటస్ని నిరూపిస్తూ కొన్ని సర్టిఫికెట్లు
నేషనల్ మెడికల్ కమిషన్కి ఈమెయిల్ ద్వారా పంపమని అడుగుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు అడగల. ఈ సర్టిఫికెట్లన్నీ కూడా మనం ఎన్ఆర్ఐ కోటాకి దరఖాస్తు పెట్టేటప్పుడు, డీమ్డ్ యూనివర్సిటీకి దరఖాస్తు పెట్టేటప్పుడు అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ముందే పంపమంటున్నారు. పంపకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద అర్హత కోల్పోతాం. ఎన్ఆర్ఐ కోటా తీసుకున్నవారు స్థానిక కోటా కానీ, ముస్లిం మైనారిటీ కోటా కానీ, ఇతర మైనారిటీ కోటాను కోల్పోతారు. ఈ ఎన్ఆర్ఐ స్టేటస్ని తెలియపరిచే పత్రాలు పంపవలసిన మెయిల్ ఐడి ug.nri.mcc@gmail.com ug.nri.mcc@gmail.com. దీన్ని వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు. వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం పంపించమంటున్నారు? ఇచ్చింది ఎన్ని రోజులు? 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 3 రోజులు, 7, 8, 9 3 రోజులు ఇచ్చారు. 10వ తారీఖు 10 గంటలకు మూసేస్తారు. వాళ్ళు ఒక ఎన్ఎక్జర్ అని పెట్టారు, అది వెబ్సైట్లో పెట్టారు. ఆ ఎన్ఎక్జర్ 1 నింపమంటున్నారు. ఆ ఎన్ఎక్జర్ 1 నింపుతూ కొన్ని సర్టిఫికేట్లను నేషనల్ మెడికల్ కమిషన్కి ఈమెయిల్ ద్వారా పంపమని నిర్దేశించారు. మొట్టమొదటిది, మీకు ఎవరైతే అమెరికాలో ఉండి ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేస్తున్నారో అతని యొక్క పాస్పోర్టు, అతని యొక్క వీసా. ఒకవేళ వారికి సిటిజన్షిప్ ఉంటే సిటిజన్షిప్ దాంట్లో ఉంటుంది, ఆ సిటిజన్షిప్ పత్రం కూడా. 2, మిమ్మల్ని అమెరికాలో ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి మీకు గల ఎటువంటి బంధము, సంబంధము, ఎటువంటి రక్త సంబంధము, ఎటువంటి బంధుత్వం ఉన్నది అని తెలియపరిచే విధంగా 2వ సర్టిఫికేట్. ఇక 3వది, నోటరీ చేసిన అఫిడవిట్ ఒకటి అడుగుతున్నారు. ఈ విద్యార్థికి అమెరికాలో నివసించుతున్న నేను పూర్తి సమయానికి అన్ని సంవత్సరాలకు తగు ఆర్థిక సహాయము చేయటానికి నేను అంగీకరించుచున్నాను అని అదొకటి, నోటరైజ్డ్ అఫిడవిట్. చాలామందికి అనుమానం వస్తుంది, నేను ఎవరి దగ్గర ఒక ఆయన దగ్గర నేను లెటర్లు తెచ్చుకున్నాను, బట్ డబ్బు డాలర్లో కట్టాలా, కాలేజీలకి రూపాయల్లో కట్టాలంటే డాలర్లు అవసరం లేదు. మీరు ఎన్ఆర్ఐ కోటా కింద సీటు తీసుకున్నా డాలర్లలో కాకుండా రూపాయల్లోనే కట్టచ్చు. ఎవరు కూడా డాలర్లోనే కట్టమని ఎవరు కూడా అడగరు. ఇక 4, ఎంబసీ నుంచి ఒక సర్టిఫికేట్ అడుగుతున్నారు. స్పాన్సరు ఎంబసీ నుంచి సర్టిఫికేట్ అంటే కాన్సులేట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని పంపమని అడుగుతున్నారు. ఈ 4 సర్టిఫికేట్లు 7వ తారీఖు ఆగస్టు ఉదయం 10 గంటల నుంచి 10 ఆగస్టు ఉదయం 10 గంటల వరకు పంపితే ఈ పంపిన వాళ్లకు మాత్రమే అర్హత లభిస్తుంది. మిగతా వారి సంగతి ఏంటి అనేది ప్రశ్నార్థకమే. కనుక మీరు అమెరికాలో మిమ్మల్ని స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ ప్రయత్నం చేయండి. ఒకవేళ అన్నీ లేకపోతే అసలు సమయానికి పంపకుండా ఉండే కంటే మీ దగ్గర ఏముంటే అవి పంపించేయండి. తర్వాత కవరింగ్ లెటర్ పెట్టండి, ఇగో మేము ఇది పంపిస్తున్నాం, మిగిలిన సర్టిఫికేట్లు మాకు అమెరికా నుంచి రాగానే పంపిస్తామని పెట్టండి. అమెరికా నుంచి మీరు ఈమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ మీ స్పాన్సర్ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. కనుక ఎన్ఆర్ఐ కోటా కింద రాష్ట్రాలలో, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో, అలాగే డీమ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందగోరేవారు దీన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరంలో బి కేటగిరీ, సి కేటగిరీ గవర్నమెంట్ కాలేజీలో కూడా పెట్టారు. బి కేటగిరీ అంటే 12 లక్షలు, సి కేటగిరీ అంటే 20 లక్షలని. ఆ సీట్లు కొనసాగుతాయా లేదా, వాటిని కూడా మెరిట్ ప్రతిభ గల వాళ్ళకి ఇస్తారా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
స్విమ్స్ తిరుపతికి అంటే డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే పద్మావతి మహిళా కాలేజీలో అక్కడ ఎన్ఆర్ఐ కోటా కింద 25 లక్షల రూపాయలు కడితే మహిళా విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. ఈ ఎన్ఆర్ఐ కోటా అంటే కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. భారతదేశంలో ఉండే అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాల వారికి అర్హత ఉంటుంది. ఓసీఐ అంటారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వాళ్ళందరికీ అర్హత ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఉండేవారికి, అమెరికాలో ఉండేవారికి, ప్రపంచ దేశాలు ఎక్కడున్నా మీరు ఎన్ఆర్ఐ కోటా కింద దరఖాస్తు పెట్టే అవకాశం ఉంది. ఈ ఎన్ఆర్ఐ కోటా కింద సగటున 20 లక్షల నుంచి 30 లక్షల వార్షిక ఫీజు ఉంటుంది. ఎవరైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటారో భారతదేశానికి వచ్చి కష్టపడి చదివే కంటే వెస్టిండీస్ జమైకాలో తెలుగువారు ప్రారంభించిన ఒక మెడికల్ కాలేజ్ ఉంది, BIMS. దాంట్లో సంవత్సరానికి ఫీజు, హాస్టల్ ఫీజు కలిపి సంవత్సరానికి 30 లక్షలు. 1.5 కోటి కట్టుకుంటే దాంట్లో 5 ఏళ్ల కోర్సు, ఆఖరి సంవత్సరం 4-5 సంవత్సరాలు అమెరికాలోనే చదువుకోవచ్చు. అమెరికా వెళ్ళటానికి చాలా సులభం, వీసా ఇబ్బంది ఉండదు. తదుపరి ఈ USMLE పరీక్ష రాయటము, పరీక్ష పాస్ అవటం కూడా చాలా సులభం. ఆ 5 ఏళ్ళు కట్టిన 1.5 కోట్లు అమెరికాలో రెసిడెన్సీ చేసి 2 సంవత్సరాల్లో మీరు సంపాదించేసుకోవచ్చు. కనుక అమెరికాలో మేము స్థిరపడాలనుకునేవారు భారతదేశంలో ఎన్ఆర్ఐ సీటు కట్టి ఇక్కడ చదివే కంటే మన విద్యా విధానం అమెరికా విద్యా విధానానికి సరిపోల్చితే లింకు ఉండదు. మన విద్యా విధానం అమెరికాకు పనికిరాదు. జమైకా, వెస్టిండీస్లో మొత్తం అమెరికాలో ఉండే విధానంగా విద్యా విధానం ఉంటుంది, వైద్య విద్యా విధానం. అక్కడ చదువుకోవచ్చు. అమెరికా కాకపోయినా ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కొంతమంది టీవీల్లో, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారు, బ్రోకర్లు ఫోన్లు చేస్తున్నారు విదేశీ విద్యని. ఉక్రెయిన్, రష్యా, జార్జియా, ఫిలిప్పైన్స్ ఈ దేశాల్లో తక్కువ రేటుకే మీకు విద్య అయిపోతుంది, 30 చాలు 40 లక్షలతో అయిపోతుంది, రండి 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 అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కమిషన్ 18 నవంబర్ 2021 రోజున ఒక ప్రత్యేక నోటిఫికేషన్ని గెజెట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్లో కూడా పొందుపరిచింది. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తే ఆ డిగ్రీకి గుర్తింపు లేదు. 18 నవంబర్ 2021 ముందు వెళ్ళిన వాళ్ళు మాత్రమే భారతదేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష అర్హులు. మీకు ఎటు కాకుండా పోతారు. కనుక విదేశీ విద్య మిథ్యలా మారింది. కనుక తొందరపడి తల్లిదండ్రులు, విద్యార్థులు, దళార్లు, బ్రోకర్లు, కన్సల్టెంట్ల మాటలని మీరు రష్యా, ఉక్రెయిన్, జార్జియా, ఫిలిప్పైన్స్ లాంటి ఇతర దేశాలకు పంపితే జీవితం దుర్భరం అవుతుంది. ఎరక్కపోయి వచ్చానే ఇరుక్కుపోయానే చందాన పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడద్దు. MBBS కాకపోతే ఆయుర్వేదం దాన్ని తలదన్నేలా ఉంటుంది. రాబోయే కాలంలో భవిష్యత్ అంతా కూడా ఆయుర్వేదం ఉంటుంది. MBBS కాకపోతే ఆయుర్వేదం 2, 3వ ప్రాధాన్యత హోమియోపతి, 4వ ప్రాధాన్యత BNYS న్యాచురోపతి అండ్ యోగా కోర్స్, 5వ ప్రాధాన్యత BSc నర్సింగ్ ఆడపిల్లలకి, 6వ ప్రాధాన్యత BSc పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్సెస్. ఈ విధంగా నీట్ పాస్ అయ్యి అర్హత సాధించకపోయినా, మార్కులు సరిగా రాకపోయినా ఇలా వెళ్ళండి. న్యాచురోపతి డాక్టర్ కోర్సు, BSc పారామెడికల్ కోర్సులు
ఎంసెట్ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో పారామెడికల్ కోర్సులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. స్విమ్స్లో అడ్మిషన్లు ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. నిమ్స్ హైదరాబాదులో వారు కూడా నోటిఫికేషన్ ఇచ్చి విడిగా వారు ఎంసెట్ ఆధారంగా అడ్మిషన్లు చేస్తారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కంటే నిమ్స్లో సీట్ వచ్చిందంటే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. నిమ్స్లో చేరండి. ఎంసెట్ ద్వారా మీకు పనికొచ్చే కోర్సులు ఏమిటి వైద్య విశ్వవిద్యాలయాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఉండే యూనివర్సిటీ నిర్వహించే బీఎస్సీ నర్సింగ్, ఆడపిల్లలు మాత్రమే చేరండి, మగపిల్లలు వద్దు. వాళ్ళు నిర్వహించే బీఎస్సీ పారామెడికల్ కోర్సులు చేరండి. 77 ఏళ్ళ నుంచి కోర్సులు నిర్వహిస్తున్నారు, వాటికి ఉద్యోగాలు లేవు. మరి ఒక 100 ఏళ్ల దాకా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు కనుక ఈ పారామెడికల్ కోర్సులు చదివితే మీకు 30 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఉంటాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళొచ్చు. తర్వాత ఈ రోజున ఆయుర్వేదం ఎంబీబీఎస్తో నువ్వా నేనా అనే విధంగా ఎంబీబీఎస్ తలదన్నేలా ఉంది. 10 ఏళ్ల తర్వాత అందరూ కూడా ఆయుర్వేదంలోనే చేరతారు. ఇప్పుడు కూడా ఆయుర్వేదం కోర్సులో 20,000, 30,000 టాప్ ర్యాంకులు 600 మార్కులు పై వచ్చిన వాళ్ళందరూ కూడా చేరుతున్నారు. ఆయుర్వేదానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. రాబోయే కాలంలో మొదటి స్థానంలో ఆయుర్వేదము, రెండవ స్థానంలో ఎంబీబీఎస్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక ఎంబీబీఎస్ రాలేదని నిరాశ నిస్పృహ చెందద్దు. లాంగ్ టర్మ్కి వెళ్ళి ఎటువంటి ప్రయోజనం ఉండదు. లాంగ్ టర్మ్ 1, లాంగ్ టర్మ్ 2, లాంగ్ టర్మ్ 3 3 సార్లు వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం కలగలేదు. 100 మంది లాంగ్ టర్మ్ చేస్తే ఒక్కరికి కూడా మళ్ళీ ఏదైనా ర్యాంకు సీట్ వచ్చే పరిస్థితి లేదు. కనుక అనవసరంగా సమయం వృధా చేయకుండా ఉన్న కోర్సులో ఒకదాన్ని ఎంపిక చేసుకుని లాంగ్ టర్మ్కు మాత్రం వెళ్ళొద్దు. రకరకాల వీడియోలు విడుదలవుతున్నాయి. పరిజ్ఞానం లేని వాళ్ళు వీడియో చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, వాటిని నమ్మద్దు. దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు రంగప్రవేశం చేసి మేము బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా మీకు సీట్ ఇప్పిస్తాం, తక్కువకే సీట్ ఇప్పిస్తామని మీ దగ్గరకు వస్తున్నారు. మాటలు నమ్మద్దు. కాలేజీలకు ఎటువంటి హక్కు లేదు. ఇక మా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మేము మీకు సీట్ ఇప్పిస్తాం, మాకు కాలేజీ యాజమాన్యాలతో పరిచయాలు అంటున్నారు. వాటిని కూడా నమ్మద్దు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా మీకు ఫోన్ చేసినా వాటిని నమ్మద్దు. వీళ్ళు చెప్పేని మాయ మాటలు ₹1 జారద్దు. అవన్నీ కూడా వాళ్ళు తల్లిదండ్రులను ఇప్పటి వరకు వేలాది మంది తల్లిదండ్రులు మోసం చేశారు. తర్వాత కొంతమంది వెలిశారు. మీకు కంప్యూటర్లో ఎట్ట పెట్టుకోవాలో తెలియదు, మేము నేర్పిస్తాం, మేమే పెడతాం, 20,000 కట్టు, 30,000 కట్టు, 70,000 కట్టు, 1,00,000 కట్టు అని ప్రకటనలు, వీడియోలు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అవసరం లేదు. మీరు ఎలా ఆప్షన్స్ పెట్టాలి, ఏం చేయాలని నేను చెప్తాను. ఒక్కొక్కరికి విడివిడిగా జూమ్ మీటింగ్లోనే చెప్తాను. దాన్ని మీరు ఈ సేవ, మీ సేవ కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి అతనికి 1,000, 2,000, ఇంకా సంతోషంగా ఉంటే ఒక 5,000 ఇవ్వండి, చక్కగా నింపుతారు. కనుక అప్లికేషన్ను నింపడం కోసము, ఆప్షన్ల కోసము వాళ్ళని ఆశ్రయించి అనవసరంగా మోసపోవాల్సిన అవసరం లేదు. డాక్టర్లకు కూడా ఈ 1వ రౌండు, 2, 3, 4 రౌండ్ల గురించి అవగాహన ఉండదు. కనుక మేము డాక్టర్లము, మాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ ర్యాంకులు, రౌండ్లు, ఫ్రీ ఎగ్జిట్లు ఇవన్నీ కూడా కొంత అనుభవజ్ఞులు మాత్రమే చేయగలుగుతారు. కనుక డాక్టర్లు కూడా మీకు తెలుసు అని చెప్పి వచ్చి రాని ప్రయత్నాలు చేసి విఫలయత్నం చేసే కంటే మీరు కూడా జూమ్ మీటింగ్లో చేరండి. మీకు కావలసిన సలహా సంప్రదింపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్ఆర్ఐ కోట ఆశించేవారు 7 ఆగస్టు ఉదయం 10 గంటల నుంచి 10 ఆగస్టు ఉదయం 10 గంటల లోపల సర్టిఫికెట్లు తప్పనిసరిగా పెట్టి ఎన్ఆర్ఐ స్టేటస్ని పొందండి.